హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య అయితే కొంచెం వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. పిల్లలకి కొంచెం హెల్త్ బాగాలేదు. దానివల్ల అయితే వీడియోస్ తీస్తున్నాను కానీ పోస్ట్ చేయడం కుదరట్లేదు. ఇక్కడ మార్నింగ్ శ్రీయానికి నాకు డిస్కషన్ అనమాట. వాడికి దోశ కావాలంట. దోశ బ్యాటర్ ఏమో అయిపోయింది ఇంట్లో. ఇంకా అదే చెప్తున్నాను. ఇంకా ఆ రోజైతే బెండకాయ పులుసు చేస్తున్నాను. బెండకాయల ముందు అలా ఫ్రై చేసి తర్వాత కర్రీలో పులుసు అలా చేసుకుంటాము. యాస్టీజ్ అలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇదైతే మేగడ అనమాట, పాల మీదది. నైట్ పాలు వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మార్నింగ్ లేవగానే తీసి దానిపైన ఉన్న మేగడంతా కలెక్ట్ చేసి ఇలా బాక్స్లో పెట్టేస్తాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను. ఇలా నెయ్యి వస్తుందని చెప్పారు పక్కన వాళ్ళు. చూద్దాం ఎలా వస్తుందో అని. ఇవాళ అయితే నెయ్యి కరగబెడదామని చెప్పి తీసి బయట పెట్టేశాను. ఇంకా ఆ రోజైతే దోశకి రెడీ చేస్తున్నాను. నానబెట్టేసాను. ఇంకా అంతకుముందు 2 days లెమన్ రైస్ అయింది, ఇంకా ఉప్మా అయింది. ఇంట్లో వాళ్ళైతే ఎవరు తినలేదు సరిగా. ఇంకా మాజీ ఫుల్ స్ట్రిక్ట్గా చెప్పేశాడనమాట, రోజు లెమన్ రైస్ ఉప్మా అయితే నా వల్ల అవ్వదు, నేను తినను అని. ఏం చేస్తాను చెప్పండి, ఇంకా వాళ్ళు కష్టపడేదే మంచి ఫుడ్ తినడానికి. ఇంకా ఆ రోజైతే ఎలాగైనా గుర్తుంచుకొని మరి ఇంకా పెసర దోశకైతే నానబెట్టేశాను. ఇక్కడ నెయ్యి కూడా మిక్సీ పట్టేసాను. ఆ మేగడంతా కొంచెం కూల్ వాటర్ పోసేసి మిక్సీ పట్టేస్తే ఇలా వచ్చేస్తుంది మనకి. ఇంకా అది కరగబెట్టేసేయడమే. మంచిగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. ఇటు పాలు వస్తాయి, ఇంకా మనకి నెయ్యి కూడా వస్తుంది పాలతో పాటు. మాకు పోసే అంకులు మంచిగా పోస్తారు పాలు. చాలా మేగడ వచ్చేస్తుంది పైన. సిమ్లో పెట్టేసి ఇలా కరగబెట్టేస్తే మంచిగా కుక్ అయిపోతుంది అనమాట నెయ్యి. మీలో ఎవరైనా ఇలా నెయ్యి ట్రై చేశారా చెప్పండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడైతే రెడీ అయిపోతుంది. కలుపుతూనే ఉండాలి, లేకపోతే అది అడిగంటుతుంది. ఇంకా అయిపోయింది. ఇక్కడ గ్లాస్ బాటిల్లో కూడా పోసి పెట్టేశాను. ఈవినింగ్ అయిపోయింది. ఇంకా పిల్లలిద్దరిని తీసుకొని కొంచెం అలా బయటకైతే వస్తాను. సైకిల్ తొక్కుంటారు అంటే ఇంకా బయటకైతే తీసుకొచ్చేసాను. పక్కన గ్రౌండ్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్తాను. కానీ ఇంకా తీసుకెళ్ళి వచ్చేసరికి ఒక రౌండ్ వేసి వచ్చేసరికి సరిపోతుంది. ఇంకెందుకులే, ఇక్కడైతే చాలాసేపు ఆడుకుంటారులే అని ఇంటి ముందే బయట ఆడిపిస్తాను. శ్రేయానికి కూడా వచ్చేసింది సైకిల్ తొక్కేయడం. వాళ్ళ అన్నయ్యతో స్పీడ్గా వెళ్ళాలని చూస్తున్నాడు కానీ ఎక్కడ వెళ్తాడు, ఇంకా రాళ్ళలో కొంచెం కష్టంగా ఉందన్నమాట. ఇదన్నమాట ఇవాళ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. బాయ్.